హాయ్ హలో నమస్తే నేను మీ సింధు వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. రోజులాగే ఈరోజు కూడా మీకు యూజ్ అయ్యే టాపిక్తో వచ్చానండి. సో అదేంటి దాని వివరాలు ఏంటి తెలుసుకునే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు చేసే చిన్న లైక్ అనేది నాకు ఎంతో మోటివేటింగ్గా ఉంటుంది. సో దట్ ఇలాంటి వీడియోస్ ఇంకా చేయాలన్న ఇంట్రెస్ట్ వస్తుంది అండ్ ఇలాంటి అప్డేట్స్ కూడా మేము ముందుకి తీసుకురావాలన్న ఇంట్రెస్ట్ అయితే వస్తుందన్నమాట. సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాము. రుణమాఫీపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. దసరాలోగా 4వ విడత రుణమాఫీ చేయాలని తెలంగాణ సర్కారు భావిస్తున్నట్లు తెలుస్తోంది. రైతు రుణమాఫీ అందని అర్హులైన వారికి నిధుల జమ పూర్తి చేయాలని భావిస్తోంది. ఇందుకోసం కసరత్తు కూడా మొదలుపెట్టింది. మొత్తం 4.25 లక్షల మందికి రుణాలు మాఫీ చేయాలని నిర్ణయించినట్లుగా తెలుస్తుంది. వచ్చే నెల తొలి వారంలో నిధులు జమ చేయాలని అధికారులు చెబుతున్నారు. అయితే ఇప్పటికే 22 లక్షల మందికి 17,934 కోట్ల మాఫీ చేసింది. రేషన్ కార్డులు లేని రైతులు, ఆధార్, బ్యాంక్ అకౌంట్లో తప్పులు ఉన్నవారికి, కుటుంబ నిర్ధారణ కాని వారు, ఇతర సాంకేతిక సమస్యలు ఉన్నవారికి మాఫీ చేస్తారు. ఈ నెలాఖరుతో ఇందుకు సంబంధించిన డేటా అప్లోడ్ ప్రక్రియ పూర్తి అవుతుంది. ఈ మేరకు నిధుల సర్దుబాటుపైన రేవంత్ సర్కార్ దృష్టి పెట్టింది. అంటే దసరాలోగా మనకు 4వ విడత డబ్బులు అయితే రుణమాఫీ డబ్బులు అయితే జమ అవుతాయన్నమాట. సో ఇది ఒక మంచి అప్డేట్ అని అనుకోవచ్చు. ఈ అప్డేట్ మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దానివల్ల నేను ఇలాంటి వీడియోస్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.